రేపే మనకు అతిపెద్ద అమావాస్య ఆదివారం. ఇది సామాన్యమైనది కాదు. ఇలాంటి రోజు మళ్ళీ కూడా మనకు రాదండి. ఎందుకంటే ఆదివారంతో అమావాస్య కూడి రావటం చాలా విశేషం అనమాట. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా నిమ్మకాయతో ఇలా చేస్తే క్షణాల్లో మీ కష్టాలు పోతాయి, కోట్లు వచ్చి పడతాయి, అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే గనక మీరు నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి, అద్భుతాన్ని చూస్తారనమాట. ఎందుకంటే నిమ్మకాయ చాలా చాలా శక్తివంతమైనదండి, చాలా పవర్ఫుల్ అనమాట. అమావాస్యకు సరి సమానమైన పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. నిమ్మకాయతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే మీ సుడి తిరగటంతో పాటు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ దరిద్రాలు పోతాయి, కష్టాలు పోతాయి, అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారనమాట. అందుకే నిమ్మకాయ పరిహారం అయితే ఈ విధంగా ఆచరించండి. అసలు నిమ్మకాయ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట. ఇలా అమావాస్య వచ్చిన రోజున ఏంటంటే కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల అయితే అద్భుతాలు జరుగుతాయి. ఇదందరికీ తెలిసిన విషయమే కదండి. అమావాస్యకు పెట్టింది పేరే పరిహారం అనమాట. అంటే ఈ రోజు చేసే పరిహారాలకు అంతటి శక్తి ఉంటుందని ఒక నమ్మకం. ఆదివారం అమావాస్య వస్తే కొన్ని నియమాలు ఆచరించుకుంటే ఏమవుతుందంటే మన జీవితం మారుతుందన్నమాట. మన జీవితం మారటంతో పాటు మన దరిద్రం కూడా దూరమైపోతుంది. మానవ జీవితం అన్న తర్వాత దుఃఖం, దరిద్రం, కష్టం, నష్టం ఇవన్నీ కూడా ఏంటంటే గనక మనం భరిస్తూ ఉంటాం కదా. కాబట్టి నిమ్మకాయ పరిహారం చేసుకుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆదివారం అమావాస్య కాబట్టి ఉదయాన్నే లేచి మనం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. అలా చేసిన తర్వాత ఇంట్లో అంతా కూడా అండి పసుపు నీళ్లు చల్లుకోండి, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు, అంటే ప్రతికూల శక్తులు అనేవి రాకుండా మనకు మంచి జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈ విధంగా చేసేసుకొని మీరేంటంటే గనక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అలానే తలస్నానం అనేది చేసుకోండి. ఇంటిల్లి పాది కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అలా చేస్తేనే మంచిదన్నమాట. తలస్నానం చేయడం వల్ల ఏంటంటే కనుక దరిద్రం పోతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా పిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా కానీ మీరేంటంటే తలస్నానం చేయండి. స్నానం చేసే నీటిలో ఉప్పు వేపాకును వేసుకొని చేస్తే 7 జన్మల దరిద్రాలు అనేవి ఏంటంటే కనుక ఆ నీటి ద్వారా పోతాయి. ఆ నీటి ద్వారా పోవటంతో పాటు మనకేంటంటే చక్కటి ఫలితం కూడా ఉంటుందన్నమాట. అందుకే స్నానాలు అనేవి ఈ విధంగా చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించండి. నల్లటి వస్త్రాలు ధరించడం కానీ, ఈరోజు జుట్టు కత్తిరించడం కానీ, గోర్లు కత్తిరించుకోవటం కానీ, అంటే షేవింగ్ చేసుకోవటం, కటింగ్ చేసుకోవటం, అలానే కాకుండా బ్లూ కలర్లో ఉండే బట్టలు, పసుపు రంగులో ఉండే బట్టలు కూడా ధరించకూడదు. ఇవి కూడా ఏంటంటే కనుక చెడుకు సంకేతం కదా. నలుపు అంటే శని, పసుపు అంటే తొందరగా మనకి అటాక్ అవుతుంది. అలానే కాకుండా బ్లూ కలర్ ఏంటంటే కనుక జీవితంలో కొన్ని కష్టాలను మిగులుస్తుందన్నమాట. అందుకే అమావాస్య ఇలా ఆదివారం ఈ బట్టల్ని ధరించకూడదు. ఇక ఆ తర్వాత వచ్చేసి మనం ఈ విధంగా ఆచరించుకొని మీకు ఒకవేళ వీలుంటే లక్ష్మీదేవిని పూజించడం, ఆరాధించడం చేసుకోండి. లేకపోతే నార్మల్గా అండి మీరు పరిహారాలు చేసుకోండి. అమావాస్య వస్తే అందరూ చేసేది ఏంటంటే కనుక దిష్టిని తీసేసుకుంటూ ఉంటారు. దిష్టి తీసేస్తే తొందరగా పోతుందని నమ్మకం. కాబట్టి ఈ రోజున మీరు, మీ పిల్లలు కానీ, మీరు కానీ అందరూ కూడా దిష్టి తీసేసుకోండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అండి దిష్టి తీసేసుకుంటే మంచిదనమాట. అది మీరు నిమ్మకాయతో తీసుకుంటారా, లేదంటే కనుక రాళ్ళ ఉప్పుతో తీసుకుంటారా, ఆవాలతో తీసుకుంటారా, అది మీ ఇష్టం అనమాట. కాకపోతే ఏంటంటే కనుక ఇంటిల్లిపాది అయితే దిష్టి తీయండి. ఒకవేళ చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పి తలపైన ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని కోసి, అంటే కుడివైపు ఏమో ఎడమవైపుదేమో కుడివైపుకు పడేసి ఆ తర్వాత ఆ పిల్లల్ని పక్కకు జరిపి ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి బయట పడేసుకోండి. ఆ తర్వాత వాళ్ళకు కాళ్ళు చేతులు శుభ్రం చేసేస్తే సరిపోతుందన్నమాట. ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది. పిల్లల పరంగా ఉండే చెడంతా కూడా పోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారు. కాబట్టి ఈ పనిని కూడా మీరేంటంటే చేసుకొని ఫలితం పొందండి. పెద్దవారు కూడా ఇలాగే నిమ్మకాయని అంటే తల చుట్టూదా తిప్పేసి పడేసుకోవచ్చు. ఆ తర్వాత నిమ్మకాయతో ఇంకా మనం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం ముఖ్యంగా ఏంటంటే కనుకనండి గుమ్మం దగ్గర కొన్ని పరిహారాలు చేయటం వల్ల, కొన్ని విధి విధానాలు ఆచరించడం వల్ల ఇంట్లోకి చెడు అనేది రాదు, మంచి మాత్రమే ఆకర్షిస్తుంది. చెడు అనేది ఏంటంటే మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అలానే మనకు అద్భుత ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పొచ్చు. మీరేం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, నిమ్మకాయ అనేది తీసుకోండి. నార్మల్గా ఇది ఇంటి పరంగా చేసుకోవాల్సిన పరిహారం. ఇంట్లో ఏంటంటే కనుక మనశ్శాంతి ఉండదు, సుఖ సంతోషాలు ఉండదు, ఎప్పుడు ఏదో ఒక గొడవ, ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. ఇల్లు అనుకూలించదు. ఇంటి పరంగా ఏంటంటే కనుక అస్సలు కూడా బాగుండదు. ఇంటి వాతావరణం ఏంటంటే మనకు కలిసి రాదు కదా. అలాంటి వాళ్ళు ఒక 2 నిమ్మకాయలను తీసుకోండి. నిమ్మకాయలు ఏంటంటే కనుక పరిహారానికి పండినవి తీసుకుంటే చాలా మంచిదండి. పండిన నిమ్మకాయలను తీసుకుని ఎవరైతే పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్లకు ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా పండిన నిమ్మకాయలు ఏంటంటే అవి పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి.
అందుకే అవే నిమ్మకాయలను తీసుకోండి. ఆ నిమ్మకాయలు తీసుకున్న తర్వాత ఏంటంటే గనక ఇది మీరు సాయంత్రమైనా చేయొచ్చు, ఉదయమైనా చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడు చేసినా అంతే ఫలితం వస్తుంది. కాబట్టి మీ వీలుని బట్టి మీ ఇంటిని అంటే మీ ఇంట్లో ఉండే సమస్యలను బట్టి మీరు ఈ నిమ్మకాయ పరిహారం అనేది మీకు అర్థమైపోతుందండి మనం చెప్పే విధానాన్ని బట్టి. ఎందుకంటే గనక ఉదయం చేసినా ఫలితం ఎక్కువగానే ఉంటుంది. సాయంత్రం చేస్తే సాయంత్రం వచ్చే చెడంతా కూడా ఆగిపోతుంది. చెడు నుంచి మనకు విముక్తి కలగటంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. మన ఇల్లు మనకు కొన్నిసార్లు ఏంటంటే గనక అనుకూలించక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఏంటంటే నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. చాలా అద్భుతాలను అంటే సృష్టించే పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చు. అందుకే చాలామంది కూడా నిమ్మకాయ పరిహారాన్ని ఎక్కువగా ఆచరిస్తారు. ఇది ఈజీగా చేసుకోవచ్చు, ఫలితం కూడా ఏంటంటే కనుక అంతే ఈజీగా మనము పొందవచ్చు అనమాట. ఇలా 2 నిమ్మకాయలు తీసుకుని ఒక నిమ్మకాయకి ఏంటంటే కనుక మొత్తం అండి మీరు కుంకుమను పట్టించండి. కుంకుమ అనేది ఉంటుంది కదా మన ఇళ్ళల్లో, అది నీళ్ళల్లో కలిపి పేస్ట్ లాగా చేసి ఒక నిమ్మకాయకు పట్టించండి. ఆ తర్వాత కాటుక లేదంటే బొగ్గు ఏదైనా సరే పర్వాలేదండి పట్టించండి. బొగ్గు అంటే కనుక శని అండి, ఇక్కడ గుర్తు పెట్టుకోండి. శని బాధలు పోవటానికి, శని నుంచి విముక్తి కలిగించుకోవటానికి, అలానే కాకుండా ఏంటంటే కనుక శని మన జీవితంలోకి ప్రవేశించకుండా, శని నుంచి మనకి ఇబ్బంది కలగకుండా చేసుకోవటానికి అనమాట ఈ బొగ్గు అనేది ఉపయోగపడుతుంది. కాటుక నలుపు ముఖ్యంగా అంటే. ఇంకా తర్వాత ఈ ఎరుపు అంటే దిష్టి దోషం, అలానే కాకుండా ఏడుపు జనాలది చెడు ఇదంతా కూడా పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. ఇలా తీసేసుకున్న తర్వాత ఇంట్లో అంతా కూడా తిరగండి. ఇలా ఇంట్లో అంతా కూడా అండి మీకు హాలు, బెడ్రూము, కిచెను ఇలా ఉంటాయి కదా, అదంతా కూడా తిరగండి. తిరిగిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి వచ్చి అంటే ఇల్లు చుట్టూ తిరిగే మీకు ప్లేస్ ఉంటే ఇంటి చుట్టూ అలా కూడా తిరగొచ్చు. తిరిగిన తర్వాత వాటిని తీసుకెళ్ళి దూరంగా పడేసుకుంటే సరిపోతుందన్నమాట. మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇంట్లో ఏంటంటే కనుక నరపీడ, నరదిష్టి, జనఘోష, జనదిష్టి, అలానే కాకుండా కారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు అనేటివి ఉంటూ ఉంటాయి. కంటికి కనిపించని శక్తిని కారాత్మక శక్తి అంటే, కంటికి కనిపించే శక్తిని నకారాత్మక శక్తి అంటారనమాట. ఇలా ఏంటంటే కనుక ఉంటూ ఉంటాయండి. వాటి నుంచి మనం బయటపడటానికి ఈ నిమ్మకాయ పరిహారాలు అనేవి చక్కగా పనిచేస్తాయి, అద్భుతాలను సృష్టిస్తాయి అనమాట. అందుకే ఈ విధంగా చేసేసుకుని మీరేంటంటే కనుక ఫలితం పొందండి. నిమ్మకాయలను ఈ విధంగా చేసిన తర్వాత దూరంగా మీరేంటంటే పడేయండి. ఇలా పడేయటం వల్ల మంచి ఫలితం అంటే మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. మీరే ఆశ్చర్యపోతారు. ఆదివారం అమావాస్య రోజున ఈ విధంగా నిమ్మకాయ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుత ఫలితాలు వస్తాయని పురాణాలే చెబుతున్నాయి. పురాణాలలో కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం గురించి ప్రస్తావన ఉంది. కాబట్టి మీరు చేసుకోండి. ఇలాంటి రోజు అయితే మళ్ళీ రాదండి, ఇంకా మనకు జన్మలో రాదనమాట. ఇప్పుడు వచ్చే ఈ రోజున మనం సరి సమానంగా చక్కగా మనం ఉపయోగించుకుంటే మాత్రం మనంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరండి. ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేసుకోండి. ఒకవేళ ఇది చేసుకోవటం కుదరకపోతే సాయంత్రం పూట ఏంటంటే కనుక సంధ్యా సమయం 7 దాటిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి. 7 నుంచి మొదలు పెట్టుకుని 12 లోపు ఎప్పుడైనా చేయొచ్చు. కానీ రాత్రంతా కూడా మన గుమ్మం దగ్గరే ఉంచాలన్నమాట. ఒక తమలపాకుని తీసుకుని రాళ్ళ పొడి పోసేసి నిమ్మకాయని 4 భాగాలుగా కట్ చేసి 2 లవంగాలను గుచ్చి అందులో కుంకుమ, పసుపు చల్లి వాటిని ఏంటంటే కనుక ఇంటి గుమ్మం దగ్గర పెట్టాలి. బయటి నుండి పెట్టే వీలుంటే బయటి నుండి పెట్టుకోండి, ఇంట్లో నుండి పెట్టుకునే వీలుంటే ఇంట్లో నుండి పెట్టుకోండి. ఎలాగైనా సరే కానీ మీరైతే పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ 2 పరిహారాలు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. 2 పరిహారాలు కూడా ఫలితాలను తెచ్చిపెడతాయి. ఇలా తెల్లవార్లు పెట్టి తెల్లారిన తర్వాత తీసి మనం పడేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరేంటంటే కనుక ఈ 2 పరిహారాలలో ఏది నచ్చితే అది చేసుకోండి. చేసేసుకొని ఫలితం అనేది పొందండి. మీ సుడిని తిప్పుకోండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. ఇల్లు అనుకూలించేలాగా, ఇంటి వాతావరణం బాగా కలిసి వచ్చేలాగా చేసుకునే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి. అమావాస్య అనేది ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది, అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది. నార్మల్గా ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషమని, చాలా గొప్పది అని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ మనకి ఏంటంటే కనుక 100% ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అందుకే మీరు ఈ పరిహారం నిమ్మకాయది చేసుకోవటం వల్ల మీకు 100% ఫలితం వస్తుంది. మీ జీవితం మారుతుంది. చాలా బాగుంటుందండి పరిహారం అయితే. ఇంటి పరంగా మనం వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకోలేం కదా. ఇవి చిన్నవి చేస్తే ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో ఉండే చెడుని మనం తొలగించుకోగలుగుతాం. చెడు అనేది మన దరిదాపుల్లోకి కూడా రాకుండా వెళ్ళగొట్టుకోవడానికి చక్కగా పనిచేసే పరిహారాలు ఇవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. కాబట్టి వీటి వల్ల లాభమే ఉంటుంది, కానీ నష్టమైతే ఉండదన్నమాట. అద్భుతాలను సృష్టించే పరిహారాలు కాబట్టి మీరు ఎంత చక్కగా ఆచరించుకుంటారో, ఎంత చక్కగా మీరు అంటే చేసుకుంటారో అంత మంచి ఫలితం అనేది మీకు కలుగుతుంది. మీరే ఆశ్చర్యానికి గురవుతారు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత అమావాస్య కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక తలకు నూనెను పెట్టుకోకూడదండి. తలకు నూనెను పెట్టుకుంటే ఏమవుతుందంటే కనుక కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు. అందుకే తలస్నానం చేయండి, కానీ తలకు నూనెను రాసుకోకండి. ఇక
ఆ తర్వాత ఈరోజు అమావాస్య కదా, ఇది ఖచ్చితంగా తినండి. ఇది తింటే ఏమవుతుందంటే కనుక జాతక సమస్యలు, జాతక దోషాలు పోతాయి. బెల్లాన్ని తీసుకుని బెల్లం పైన ఆవునేతిని పోసేసి ఆ తర్వాత దైవం ముందు పెట్టాలి. అంటే మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ కాసేపు పూజ గదిలో పెట్టండి. పెట్టిన తర్వాత దానిపైన ఆవునేతిని పోయండి. ఎంత బెల్లం అయితే తినగలుగుతారో అంతే బెల్లం తీసుకోండి, అంతకు మించి మీరు ఏమీ ఎక్కువగా తీసుకోకండి. ఇలా తీసుకునే ఈ బెల్లాన్ని ఏంటంటే ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక చిన్న మూకుడు ఏదైనా పర్వాలేదండి, చిన్న తీసుకుని దాని మీద పెట్టుకొని దానిపైన 2-3 చుక్కలు ఆవునేతిని పోయాలి. పోసిన తర్వాత దైవం ముందు పెట్టాలి. దీపం పెట్టినా పెట్టకపోయినా కాసేపు పూజ గదిలో పెడితే దానికి ఏంటంటే కొంచెం పవర్ అనేది అధికంగా అందుతుందన్నమాట. కానీ ఈ రోజు అమావాస్య కాబట్టి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఆవునేతితో దీపం పెడితే లక్ష్మీదేవి కోటి రూపాయలతో ఇంట్లో అడుగు పెడుతుంది, విపరీతమైన సంపాదన ఇస్తుంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీరు ఉదయం పెట్టే దీపం కంటే కూడా సాయంత్రం సంధ్యా సమయంలో పెట్టుకునే దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. చాలా ప్రత్యేకమైన దీపం అని చెప్పొచ్చు. అందుకే ఒక తమలపాకు కానీ, రావి ఆకు కానీ, లేదంటే కనుక మనకు లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, ఇలా ఏంటంటే కనుక తామరాకు, దానిపైన సరేనండి ఈరోజు ముఖ్యంగా లక్ష్మీదేవికి ఏంటంటే కనుక దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాంటి ఆకుల మీద దీపం పెడితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో తాండవిస్తుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే ఒకవేళ మీకు ఇలాంటి ఆకులు దొరికితే తెచ్చుకొని దానికి బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి అమ్మవారికి పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసుకుని ఆ తర్వాత దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టండి. వీలుంటే, లేదు కొబ్బరికాయ కొట్టలేమనుకుంటే చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. అమ్మవారికి పెట్టిన నైవేద్యం పైన అంటే నైవేద్యం పెడతాం కదా, పెట్టిన తర్వాత దానిపైన ఏంటంటే కనుక ఆవునేతిని 2-3 చుక్కలు పోయండి. పోసిన తర్వాత జాతక దోషాలు, జాతక సమస్యలు, గ్రహ దోషాలు ఇవన్నీ కూడా పోవాలి, దైవానుగ్రహం కలగాలి, పట్టిందల్లా బంగారం కావాలి, అద్భుతమైన ఫలితాలతో మా జీవితం మారిపోవాలని మీరు చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని మీరు స్వీకరించండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే కనుకనండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సంపద చేకూరుస్తుంది, అనేక రకాల దోషాల నుంచి మనం బయటపడతాం, దరిద్రం అనేది వదిలిపోతుంది, అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఫలితం ఖచ్చితంగా ఉంటుంది, రాదని కాదు. కాకపోతే కొందరికి తొందరగా వస్తుంది, కొందరికి లేటుగా వస్తుంది, కానీ ఫలితం మాత్రం వస్తుంది. ఇది చాలా మంది కూడా చేస్తారండి. మీరు కూడా చేయటం వల్ల అయితే అద్భుతాన్ని చూస్తారని పురాణాలే చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. అంటే రాహుకేతు ప్రభావాలు ఉన్న కొంతమందికి అమావాస్య పడకపోయినా, అలానే కాకుండా గ్రహ దోషాలు, శని దోషాలు, శని వల్ల ఇబ్బంది పడిపోవటం, జాతకం బాలేకపోవటం, కుజదోషం ఉండటం, కుజదోషం వల్ల కూడా చాలా సఫర్ అయిపోవటం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటికి రాగలుగుతారు, బయటపడగలుగుతారు. అద్భుతంగా ఉండే పరిహారం కాబట్టి ప్రయత్నించుకోండి. ప్రయత్నించేసి ఏంటంటే కనుక ఫలితం అనేది పొందండి. ఖచ్చితంగా మార్పునైతే మీరు చూస్తారు. మీరే మీ కళ్ళతో ఏంటంటే కనుక షాక్ అయిపోతారండి. అంత బాగుంటుందన్నమాట ఈ పరిహారం. నార్మల్గా ఏంటంటే కనుక అమావాస్య ఆదివారం రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. ఇలా ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి మనం ఈ రోజున చేసుకునే పరిహారాలకు అంతే ప్రత్యేకత ఉంటుంది, అంతే ప్రాధాన్యత కూడా ఇవ్వబడుతుంది. ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఇదేంటంటే ఆదివారం అమావాస్య ఎందుకు వస్తుందంటే కనుక నార్మల్గా మనం చెప్పాలంటే కనుక మనకుండే ఇబ్బందిని తొలగించుకోవటానికి, అంటే ఇబ్బందిని పోగొట్టుకోవడానికి, మనకుండే ఇబ్బందిని తొలగించుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి చేసేసుకోండి. పరిహారాలన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి. ఇలా మీరేంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించడం, ఆవునేతిలో బెల్లాన్ని ముంచి తినటం, లేదంటే 2-3 చుక్కలు వేసుకొని తినటం, అది కూడా మన జీవితాన్ని మారుస్తుందన్నమాట. అలాగే నిమ్మకాయతో పరిహారం చేయటం, నిమ్మకాయని ఏంటంటే కనుక మీరు ఏదైనా సరే ఒక చెట్టు మొదట్లో పెట్టి తొక్కటం, ఇలాంటివి చేస్తే ఏంటంటే సర్వ దరిద్రాలు పోతాయన్నమాట, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రండి, మీ జీవితంలో అంటే చాలా వరకు కూడా మీ లైఫ్లో ఏంటంటే కనుక మేమైతే చాలా కష్టాలు అనుభవించామండి. కష్టాలతో ఏంటంటే కనుక అతలాకుతలం అయిపోయాం. కష్టాల వల్ల మేము చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బంది పడిపోయామని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు రేపు అంటే ఆదివారం కదా సాయంత్రం పూట ఒక నిమ్మకాయని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత వేప చెట్టు కానీ, రావి చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, లేదంటే కనుక ఇలా మర్రి చెట్టు కానీ ఏ చెట్టు దగ్గరలో ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి ఒక నిమ్మకాయని తీసుకొని మీ కష్టాలు పోయి మీ కన్నీళ్ళు బాధలన్నీ కూడా పోవాలి, మాకు అద్భుతమైన ఫలితాలు రావాలి అనేసి నిమ్మకాయని చేతిలో పట్టుకొని తల చుట్టూదా 21 సార్లు తిప్పి ఆ నిమ్మకాయని అంటే చెట్టు దగ్గర పెట్టేసి కాలితో తొక్కాలి. అలా తొక్కటం వల్ల ఏంటంటే కనుక మనకుండే ఇబ్బంది అంతా కూడా పోతుంది, మంచి ఫలితం వస్తుంది, మన జీవితం మారుతుంది. మనం ఏంటంటే అద్భుతాన్ని చూడగలుగుతామన్నమాట. ఇవన్నీ కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారాలండి, మన సొంతంగా చెప్పేటివి కాదు. అలానే కాకుండా ఏంటంటే ఇవి సొంతంగా అంటే వాళ్ళు ప్రయత్నించిన పరిహారాలు అనమాట. ఇవన్నీ కూడా పరిహార పరంగా చెప్పాలంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేస్తాయి కాబట్టి చేసేసుకోండి. అలానే మీరేంటంటే కనుక ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులకు చెప్పకూడదు, ఇతరులతో పంచుకోకుండా చేసుకుంటేనే ఫలితాలు అధికంగా వస్తాయి. ఆ ఫలితాలను మనం చూస్తామన్నమాట. అదే అందరికీ చెప్పి చేసుకుంటే ఏంటంటే కనుక అవి పెద్దగా పనిచేయవు. ఇలా మీరు నిమ్మకాయతో ఈ విధంగా అండి చూడండి, నిమ్మకాయతో పరిహారం చేస్తే మాత్రం ఖచ్చితంగా రాదు, జరగదు, లేదు అనకుండా తప్పనిసరిగా జరిగి తీరుతుంది. అద్భుతాలను మీరే చూసి ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారనమాట. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించేసుకోండి. ఇక ఆ తర్వాత
మనమండి అమావాస్య రోజున చాలా వరకు కూడా మీకు తెలియని రహస్యం ఏంటంటే గనక బెల్లంతో కొన్ని పనులు చేస్తే భూములు బంగారం కొనే యోగం మనకు కలుగుతుందన్నమాట. ఎందుకు కలుగుతుందంటే గనక మనం ఇక్కడ బండ గుర్తు పెట్టుకోండి. మీరు ముఖ్యంగా అమావాస్యకు అంతటి శక్తి ఉంటుంది, బెల్లానికి కూడా చాలా శక్తి ఉంటుంది, దైవానుగ్రహం ఉంటుంది, ప్రకృతి అనుగ్రహం ఉంటుంది. బెల్లం చాలా శుద్ధి అయినది, చాలా వరకు కూడా ఏంటంటే గనక పవిత్రమైనది. కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే భూములు బంగారం కొంటారు, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కొంటారు, కోరికలు కూడా తీరుతాయి అనమాట. చాలా మందికి తెలిసిన విషయం. ఒకవేళ మేము భూమి కొనాలనుకుంటున్నాం, డబ్బుని కూడబెట్టాం, అయినప్పటికీ కూడా అది ఖర్చు అయిపోయింది, మరి ఏం చేస్తే మేము భూములు కొంటామంటే కనుక బెల్లాన్ని తీసుకోండి, చిన్న గడ్డ బెల్లం తీసుకోండి, పెద్దదేం తీసుకోకండి. మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి చిన్నదే సరిపోతుంది, పెద్దది ఏం అవసరం లేదనమాట. మనం ముందు చేస్తాం కాబట్టి చిన్నది తీసేసుకుని చేసుకుంటే తొందరగా ఫలితం వస్తుంది. మళ్ళీ రెండోసారి ఏంటంటే కనుక కొంచెం ఎక్కువ మోతాదులో బెల్లం తీసుకుని చేసుకోవచ్చు. ఇలా బెల్లం తీసేసుకుని ఆ బెల్లం పైన ఏంటంటే కనుక మీరు భూమి కొనాలని రాయాలండి, లేదంటే కనుక బంగారం కొనాలని రాయండి. రెండు కలిపి రాయకూడదంటే రాయొచ్చు, కానీ మళ్ళీ మన కోరికలు రాయకూడదు, రెండు మాత్రమే రాయాలి. రాసిన తర్వాత ఏంటంటే కనుక చేతిలో పెట్టుకుని సంకల్పం చెప్పుకొని దగ్గరలో ఉండే చెట్టు దగ్గరికి వెళ్ళి, ఏ చెట్టు అయినా పర్వాలేదు, ఆ చెట్టు దగ్గర పాతి పెట్టాలి. అలా చేస్తే భూదేవి అనుగ్రహం కలిగి భూలాభం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక దైవానుగ్రహం కలిగి మనకేంటంటే బంగారు యోగం సిద్ధిస్తుందన్నమాట. ఇలా ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక బంగారు కొనే యోగం అనేది మనకు ప్రాప్తింపబడుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రయత్నించుకోండి. చాలా చక్కగా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలండి. బెల్లమే కదా అనుకోకండి, బెల్లం పైన రాయటం వల్ల బెల్లం ఏంటంటే కనుక అది తీసేసుకుంటుంది, అయస్కంతం కంటే కూడా మన సమస్యను తీరుస్తుంది, మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు బెల్లంతో ఈ పరిహారం అనేది ఈ విధంగా మీరు చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు, చిన్న చిన్న మనం ఆచరించుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి, మనకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా మీ ఇంట్లో ధూపం వేసుకోండి. ధూపం వేస్తే ఏంటంటే కనుక నలుమూలలో ఉండే దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ధూపం వేయడం వల్ల మనకు అద్భుతం జరుగుతుందన్నమాట. మన ఇంట్లో మనకు తెలియకుండా ఏంటంటే కనుక కొన్ని ప్రతికూల శక్తులు చేరుతూ ఉంటాయి కదండి, వాటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. వాటి ద్వారా నుంచి కూడా మనం బయటపడాలంటే కనుక మనము ఇంట్లో ఖచ్చితంగా అమావాస్య రోజు సాయంత్రం పూట సంధ్యా సమయంలో ధూపం వేసుకోవాలి. ఇదేంటంటే మన పూర్వీకులు చెప్పిన అంటే పరిహారం, ఇది ఆచరణలో ఉంది. మన పూర్వీకులు కూడా ఎక్కువగా చేసేవారు, ఇప్పటికి కూడా చాలా మంది కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇంట్లో ధూపం వేయటం వల్ల ఏంటంటే కనుక ఇంటి బయట నుంచి మనకు తెలియకుండా ఏంటంటే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీరు అనుకోవచ్చు నిమ్మకాయ పరిహారం చెప్పారు కదా, మరి అది చేసిన తర్వాత ఇది చేసుకోవచ్చు అంటే, అది చేసిన తర్వాత ఇది చేసుకోండి. మీ ఇల్లు చూడండి మీకు ఎంతలా అనుకూలిస్తుంది, ఎంతలా మీకు ఏంటంటే కనుక సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుందంటే కనుక మీరే ఆశ్చర్యానికి గురవుతారండి. అంత చక్కగా ఇల్లు మీకు అనుకూలించడం, ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి రావడం, ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా ఈ ఒక ధూపం అనేది ఉపయోగపడుతుంది. ఇంట్లోకి మంచివారు చెడువారు వచ్చినప్పుడు వారి ద్వారా మన ఇంట్లోకి చెడు ప్రవేశించినప్పుడు దాన్ని తీసేయడానికి ధూపం ఉపయోగపడుతుంది. ధూపం ఏంటంటే కనుక మీరు ధూప్ స్టిక్కులు వెలిగించి వేయకండి, వాటి వల్ల ఏం పెద్దగా ప్రయోజనం ఉండదన్నమాట. అదే మీరేంటంటే కనుక నిప్పులు అంటే రాజేసి చక్కగా దానిపైన గుగ్గిలంతో కానీ సాంబ్రాణితో కానీ ధూపం వేస్తే చాలా మంచిది. ఆ సాంబ్రాణితో అంటే గుగ్గిలంతో ధూపం వేసేటప్పుడు అందులో ఏంటంటే కనుక మిరియాలను కచ్చా పచ్చగా దంచి ఆ మిరియాలను వేస్తే ఆ ఘాటుకు లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే పరుగున మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది, చక్కటి అభివృద్ధిని కూడా అంటే ఆ తల్లి కలిగిస్తుందన్నమాట. కాబట్టి ఇలా మీరు మిరియాలతో ధూపం వేసుకోండి, మంచిదనమాట. అమావాస్య రోజు మిరియాలతో ధూపం వేయటం వల్ల మనకు మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నారన్నమాట. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత మీరు 7 మిరియాలను తీసేసుకుని ఈ విధంగా పరిహారం కూడా చేసేసుకోండి. 7 మిరియాల పరిహారం ఏంటంటే కనుక మీ జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది, మీకు అద్భుతాలను సృష్టించడానికి 7 మిరియాల పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. శత్రువుల బాధలు అధికంగా ఉన్నాయి, శత్రువులతో చాలా సఫర్ అయిపోతున్నాం, శత్రువులు ఏంటంటే కనుక మిత్రులుగా మారటం లేదండి, శత్రుత్వం అనేది అంతమైపోవటం లేదు. శత్రువుల వల్ల మాకు ఎప్పుడు ఏదో ఒక బాధ, ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది అండి, ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శత్రుత్వం ఉండకూడదు, శత్రువుల వల్ల మాకు అంటే చెడు జరగకూడదని కోరుకుంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం 7 మిరియాల పరిహారం అనమాట. ఇదేంటంటే చాలా చాలా పవిత్రమైన పరిహారం అండి, ఇది చాలా మంది చేస్తారు. మిరియాలతో ఏంటంటే కనుక శత్రుత్వం అనేది తగ్గిపోతుంది. ఇది మనం చెప్పుకునేది కాదు, వేద పండితులు చెప్పిన పరిహారమే అనమాట. అందుకే రేపు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇలా 7 మిరియాలను తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక 4 దారులు కలిసే చోటుకు వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే శత్రువుల పేర్లు మనకు తెలిసే ఉంటాయి. కొంతమంది లైఫ్లో 5 మంది శత్రువులు ఉంటే కొందరికి 2, 3, 1 ఇలా ఉంటూ ఉంటారు. అంటే మనకు వాళ్ళకు పడదు, మనం బాగుంటే వాళ్ళు చూసి ఓర్వలేకపోతారు, మన ఇంటిపై ప్రయోగాలు చేయించడం, మనకు దిష్టి పెట్టడం, మన ఇల్లు పాడైపోవాలని కోరుకోవటం, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా. అలా జరగకుండా ఏంటంటే కనుక శత్రువుల నుంచి మీరు విముక్తి కలిగించుకోవడానికి ఇలా 7 మిరియాలను తీసేసుకొని 4 దారులు కలిసే చోటుకు వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక
కనుకనండి 7 మిరియాలను పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. అలా వస్తే ఏంటంటే కనుక శత్రువులు మిత్రులుగా మారుతారు, శత్రుత్వం అనేది అంతమైపోతుంది, శత్రువుల వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదనమాట. ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి, చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి దీన్ని కూడా మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకోండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు, అన్నీ చేయాలని రూల్ ఏమీ లేదు. మీకు ఏది అవసరమో, మీరు ఏది చేసుకోగలుగుతారో, ఏది చేస్తే మీ జీవితం మారుతుందో, మీకు అంతా కూడా మంచి జరుగుతుందో అలాంటి పరిహారాన్ని మీరు ఆచరించండి, మీరు చేసుకోండి, ఫలితం పొందండి, మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. అలానే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగించుకోండి. సాయంత్రం సంధ్యా సమయంలో ముఖ్యంగా ఏంటంటే కనుక స్త్రీలు ఇంట్లో ఈ తప్పులు మాత్రం చేయకండి. అలా చేస్తే మీ భర్త సంపాదన తగ్గిపోతుంది. ఎందుకంటే సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తుంది. అలా సంచరించే సమయాలలో ఏంటంటే కనుక స్త్రీలు ఇంట్లో శాపనార్థాలు పెట్టడం, పిల్లల్ని కొట్టడం, తిట్టడం, ఏడపటం, భర్తను హింసించడం, తలను వీరబోసుకొని తిరగటం, అలానే కాకుండా వాకిళ్ళు ఊడ్చుకోకుండా ఉంచుకోవటం, అంటే ఎక్కడ వేసిన అంటే సామాన్లు అక్కడే ఉంచడం, ఇలాంటివి చేయకండి. కొంచెం నీట్గా ఇలాంటివి పెట్టుకోండి. అంటే అందరూ పెట్టుకుంటారు, కాకపోతే కొన్నిసార్లు మనం కావాలని తప్పులు ఏం చేయమో మన నుంచి అయిపోతూ ఉంటాయి కదా. కాబట్టి మనం చక్కగా ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి చేరుతుంది, మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మనకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందండి. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారాలు, చాలా మంచి ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలు. కాబట్టి ఎంత నమ్మకాలతో ఈ పరిహారాలు చేసుకుంటారో అంత మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారు. మీకుండే ఇబ్బంది కూడా తొలగిపోతుంది, మీ కష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అమావాస్య రోజున ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల అయితే 100% ఫలితాలు ఉంటాయన్నమాట. అందుకే గోర్లు కత్తిరించుకోకండి, జుట్టుని కత్తిరించకండి. స్త్రీలు కూడా తలను వీరబోసుకొని ఇంట్లో తిరగకండి. తలను వీరబోసుకొని ఇంట్లో తిరిగితే జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది, అలానే కాకుండా ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పొచ్చు. ఇలా కాకుండా మీరు ఏంటంటే కనుక చక్కగా జడ వేసుకోవటం, అంటే ఇలా మీరు ఉండటం చేసుకుంటే చాలా మంచిదండి. చాలా మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి చిన్న చిన్న నియమాలు ఆచరించేసుకొని ఫలితం పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అనేది కాండి.